హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. పెద్ది సినిమా నుంచి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చిందని చెప్పాలి. నిజంగా పెద్ది సినిమాకి సంబంధించి ఎలాంటి వైబ్ ఉందో, ఎలాంటి ఇది క్రియేట్ చేస్తుందో మనకి ఇప్పటికీ అర్థమవుతూనే ఉంది. చికిరి చికిరి సాంగ్ నుంచి ఒక రై రై రా సాంగ్ కావచ్చు, ఆ గ్లిమ్స్ కావచ్చు, మొన్న వచ్చినటువంటి రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ఆ పోస్టర్లు కావచ్చు, ఒక రేంజ్లో ఆ సినిమాని హైప్ తీసుకెళ్ళాయి. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ఎప్పుడా అనుకుంటున్నారు. దానికి సంబంధించి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ అయితే వచ్చినట్టుగా మనకైతే తెలుస్తోంది. ఇదిగో చాలా క్లియర్గా పెద్ది సినిమా జూన్ 4వ తారీఖున రాబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు అందరూ కూడా పెద్ది సినిమా జూన్ 25వ తారీఖు అని అందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా బుచ్చిబాబు గారు కూడా, పెద్ది సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు గారు కూడా ఒక సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్లో జూన్ 25వ తారీఖున వస్తున్నాం అని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అందరూ కూడా దానికి తగ్గట్టుగా ఫిక్స్ అయిపోయారు. జూన్ 25న ఒక రేంజ్లో రచ్చ చేయడానికి మెగా అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. బట్ మళ్ళీ ప్రీపోన్ అవడం అనేది జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకు అంటే టాక్సిక్ సినిమా మనందరికీ తెలుసు. యష్ హీరోగా టాక్సిక్ అనే సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఒక రేంజ్లో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుస్తుంది. ఆ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఆ సినిమా జూన్ 4వ తారీఖున రావాలనుకుంటున్నారు. అందుకనే జూన్ 25వ తారీఖున పెద్ద పోస్ట్ పోన్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. యాక్చువల్గా మార్చి 19వ తారీఖునే ఈ సినిమా కూడా, యష్ నటించినటువంటి టాక్సిక్ సినిమా కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. అదే రోజు పెద్ది కూడా అనుకున్నారు. మళ్ళీ క్లాషెస్ వస్తాయి. దురంధర్ కూడా అదే డేట్ అనుకోవటం, మళ్ళీ దురంధర్ అక్కడ ఉండటం, మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుని మార్చి 30వ తారీఖు వెళ్దామని చెప్పి పెద్ది అనుకున్నారు. జూన్ 4వ తారీఖు టాక్సిక్ అనుకున్నారు. మార్చి 30వ తారీఖుకి అంత పాసిబిలిటీస్ కనిపించాలి. ఆ సినిమాకి సంబంధించి కొంత పార్ట్ షూటింగ్ పెండింగ్ ఉండటం, ఒక ఐటమ్ సాంగ్ పెండింగ్ ఉండటం, అలాగే రామ్ చరణ్ గారు కొంత గాయపడినా కూడా ఆయన చాలా వేగంగా సినిమా షూటింగ్లో పాల్గొనడం అనేది కూడా మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ టాక్సిక్ సినిమా జూన్ 4 నుంచి తప్పుకొని మళ్ళీ జూన్ ఎండింగ్కో లేదంటే జులైకో వెళ్ళిపోయినటువంటి పరిస్థితిగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే టాక్సిక్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో యష్కి పూర్తిగా ఆ సినిమా మీద, అంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ రీషూట్ చేయటం మీదే ఎక్కువగా పోస్ట్ పోన్ అవడానికి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని క్యాష్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో పెద్ది ఉన్నట్టుగా తెలుస్తుంది. పెద్ది జూన్ 4న వస్తే కనుక చాలా ముందే, అంటే సినిమా అప్పటికే ఒక రేంజ్ హైప్ ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ గారికి సంబంధించి ఆయన ఫ్యానిజం కావచ్చు, మెగా ఫ్యానిజం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అలాగే దీంట్లో ఉండేటువంటి విభిన్నమైనటువంటి క్యారెక్టర్లు కూడా రామ్ చరణ్ గారు అలాగే ఈ పెద్ది సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో తీసుకెళ్ళిపోయి, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కావచ్చు, రామ్ చరణ్ గారి ఆ రఫ్ ఒక పర్ఫామ్ కావచ్చు, ఇవన్నిటి కోసం మెగా అభిమానులతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి సినిమా అభిమాని కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అన్ని భాషల్లో చాలా గ్రాండ్గా రిలీజ్ చేయడం కోసం, ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి సినిమాని అందించడం కోసం బుచ్చిబాబు గారు చాలా ప్లాన్డ్గా ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ని కూడా దీంట్లో డిజైన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి క్రికెటర్గా, ఇంకొకటి పైల్వాన్గా, అందరూ ఊహించినటువంటి ఒక సస్పెన్స్ క్యారెక్టర్ని, మూడో క్యారెక్టర్ని కూడా దీంట్లో డిజైన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ 3 విభిన్నమైనటువంటి క్యారెక్టర్స్ కోసం సినిమా థియేటర్కి వెళ్ళి చూసేందుకు ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పిల్లలకి సంబంధించి స్కూల్స్ కూడా జూన్ 10వ తారీఖు తర్వాతే ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ వారం రోజులైనా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే ఫ్యామిలీస్తో కుటుంబ సమేతంగా వచ్చి థియేటర్లో పండగ చేసుకునే విధంగా ఈ సినిమాని జూన్ 4న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా ఇప్పటికే గ్రౌండ్ వర్క్ అంతా కూడా పెద్ది సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఐటమ్ సాంగ్ కూడా పూర్తయిపోయింది. రేపో ఎల్లుండో సినిమాకి సంబంధించి షూటింగ్కి సంబంధించి గుమ్మడికాయ కొట్టేసేటువంటి పరిస్థితి ఉంది. 10వ తారీఖు లోపు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టి మే 10వ తారీఖు కల్లా కంప్లీట్గా షూటింగ్ అంతా కూడా, అంటే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అన్నీ కూడా, అంటే ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టాలని, పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ చాలా గట్టిగా చేయాలనేటువంటి ప్లాన్స్ కూడా చేస్తుందట. నార్త్లో అలాగే సౌత్లో కూడా చాలా ఈవెంట్స్ని ప్లాన్ చేస్తుందట పెద్ద టీం. అలాగే నార్త్లో అంటే ముఖ్యంగా కొంత బాలీవుడ్ యాక్టర్స్ని, అలాగే జాన్వీ కపూర్ని కూడా అనేక ఈవెంట్లకు సంబంధించి ఇప్పటికే అన్నిటిలో కూడా పాల్గొనాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే బాలీవుడ్లో కొంతమంది యాక్టర్లు కూడా దీంట్లో యాక్ట్ చేశారు. వాళ్ళతో కూడా అనేక
ఈవెంట్లు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లతో పాటు సాంగ్ సంబంధించినటువంటి గ్లిమ్స్, టీజర్స్, ట్రైలర్స్ అన్నీ కూడా ఉండబోతున్నాయట. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఈవెంట్లు అటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్తో పాటు అటు ఒడిస్సా కావచ్చు, లేదంటే అటు బీహార్, ఉత్తరప్రదేశ్, ఇలా ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, ఇలాంటి విభిన్నమైనటువంటి ప్లేసుల్లో ప్రమోషన్స్ అంటే ఈవెంట్లు చేయడం కోసం చిత్ర యూనిట్ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.